వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ లోక్సభకు రిప్రజెంట్ చేస్తున్నాడు. 2024లో రాహుల్ వాయనాడ్ నుంచే పోటీ చేస్తాడా, అమేథీ నుంచి కూడా పోటీ చేస్తాడా, లేదా ఒక్క అమేథీని ఎంచుకుంటాడా, 2 సీట్లలో పోటీ చేస్తాడా, ఈ చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్న సమయంలో సిపిఐ నాయకులు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. సిపిఐ నాయకుడి వాదన ఏంటంటే, మేము ఇండియా కూటమిలో ప్రస్తావిస్తాం, రాహుల్ గాంధీ వాయనాడ్లో పోటీ చేయడంలోని ఔచిత్యం ఏంటి? ఎక్కడైనా రాహుల్ గాంధీ పోటీ చేస్తే రాహుల్ గాంధీ ఇమేజ్ పెరగడాలి, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెరగాలి, ఇండియా కూటమి ఇమేజ్ పెరగాలి. కానీ వాయనాడ్లో పోటీ చేస్తే ఏమొస్తుంది? దానికన్నా హిందీ ప్రాంతంలో పోటీ చేయాలి కదా అని సిపిఐ రైజ్ చేసింది. అఫ్కోర్స్ సిపిఐకి ఉన్న అభ్యంతరం కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాయనాడ్ సీట్లో లెఫ్ట్ ఫ్రంట్ తరఫున సిపిఐ పోటీ చేస్తూ వస్తుంది. బట్ కానీ సిపిఐ అడిగిన ప్రశ్నలో ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అయితే దాగి ఉంది. ఎప్పుడైనా ఒక నాయకుడు ఒక చోట ఎందుకు పోటీ చేస్తాడు? ఆ పోటీ చేయడానికి ఎంచుకునే స్థానం ఏంటి? ఒకటి సేఫ్ సీట్ ఎంచుకుంటారు ఎవరైనా, కాదని అనలేం, ఎందుకంటే పార్లమెంట్ గెలవడం ముఖ్యం. కానీ అదే సమయంలో ఒక పొలిటికల్ నరేటివ్ను బిల్డ్ చేస్తానికి పోటీ చేయాలి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళి వారణాసిలో పోటీ చేశాడు. ఎందుకు చేశాడు? నరేంద్ర మోడీకి నేనే పోటీదారును, కంటెండర్ను అనే నరేటివ్ బిల్డ్ చేస్తానికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి వెళ్ళి కామారెడ్డిలో, ఈటల రాజేందర్ వెళ్ళి గజ్వేల్లో ఎందుకు పోటీ చేశారు? కేసీఆర్ని ఎదుర్కొనేది మా పార్టీయే, మా పార్టీ తరఫున నేనే అనే నరేటివ్ బిల్డ్ చేస్తానికి వెళ్ళారు. ఆ మాటకు వస్తే నరేంద్ర మోడీ వారణాసి ఎందుకు వెళ్ళాడు? గుజరాత్ నుంచి. ఆయన గుజరాత్లో ఒక్కటి కాదు, గుజరాత్లో ఉన్న అన్ని సీట్లు సేఫ్ సీట్లే. అయినా కూడా ఉత్తరప్రదేశ్ ఎందుకు వెళ్ళాడు? ఉత్తరప్రదేశ్ దేశంలో అతిపెద్ద రాష్ట్రము, 80 లోక్సభ స్థానాలున్న రాష్ట్రము. అలాగే ఉత్తరప్రదేశ్లోని వారణాసి హిందువుల పవిత్ర స్థలము. సో హిందుత్వ పాలిటిక్స్ హిందువుల మనోభావాలపైన ఆధారపడిన రాజకీయం. అందువల్ల వారణాసిని ఎంచుకోవడం ద్వారా ఒక హిందుత్వ పొలిటికల్ నరేటివ్ బలపడుతుంది. ఉత్తరప్రదేశ్లో పోటీ చేయడం ద్వారా యూపీలోని 80 సీట్లపైన ప్రభావం చూపుతుంది. అందువల్ల గుజరాత్కు చెందిన నరేంద్ర మోడీ దేశంలో దేశంలో అతి ముఖ్యమైన హిందీ ప్రాంతంలో పోటీ చేయడం ద్వారా హిందుత్వ గ్రౌండ్, పొలిటికల్ ప్లే గ్రౌండ్లో బీజేపీని ఫర్మ్గా ఎస్టాబ్లిష్ చేయడం నరేంద్ర మోడీ లక్ష్యం. సో అందువల్ల వారణాసిని ఏదో క్యాజువల్గా నరేంద్ర మోడీ ఎంచుకోలే. సో నరేంద్ర మోడీ వారణాసిని ఎంచుకోవడంలో ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ ఉంది. మరి రాహుల్ గాంధీ ఎందుకు వాయనాడ్ ఎంచుకున్నాడు? ఒక సేఫ్ సీట్ అనేది మినహా వాయనాడుకు రాహుల్ గాంధీ నిర్మించదలుచుకున్న పొలిటికల్ నరేటివ్కు ఎక్కడా సంబంధం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పేది నఫరత్ కా బజార్ మే మెహబత్ కా దుకాన్ కోలే అంటున్నారు. వాయనాడ్లో నఫరత్ కా బజార్ నహీ హై. అక్కడ కేరళలో బీజేపీ లేదు. బీజేపీ కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి. దేశంలో 200 సీట్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఇలా అనేక రాష్ట్రాలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్సే ప్రధాన పోటీగా ఉన్నాయి. కానీ కేరళలో బీజేపీ లేదు, కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ఉంది. కాంగ్రెస్ లెఫ్ట్ రెండు కూడా బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నాయి. బీజేపీకి కేరళ అసెంబ్లీలో స్థానం లేదు. 2016లో గెలిచిన ఒక్క స్థానం కూడా 2021లో ఓడిపోయారు. అందువల్ల ఇండియా కూటమికి సంబంధించిన 2 పార్టీల మధ్య పోటీ ఉన్న నియోజకవర్గాన్ని ఎంచుకోవడం ద్వారా రాహుల్ గాంధీ ఏ రకంగా యాంటీ బీజేపీ పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తాడు. అంతేకాకుండా మోడీ వర్సెస్ రాహుల్ అనే నరేటివ్తో బీజేపీ రాజకీయం చేస్తుంటే ఆ నరేటివ్లో రాహుల్ గాంధీ ఎడ్జ్ సంపాదించకుండా కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించే శక్తిగల పార్టీ, నరేంద్ర మోడీని ఓడించే శక్తిగల నాయకుడు రాహుల్ గాంధీ అన్న కాన్ఫిడెన్స్ ప్రజలకు ప్రతిపక్షాలకు ఇవ్వకుండా
ఏ రకంగా మోడీని ఓడించగలుగుతారు? అందువల్ల వాయనాడులో పోటీ చేయడము సేఫ్ సీట్ మినహా నరేంద్ర మోడీని సరైన బ్యాటిల్ గ్రౌండ్లో ఎదుర్కొనేటువంటి విధానమే కాదు. అది రాహుల్ గాంధీ వాయనాడు, మోడీ వారణాసి ఎంచుకోవడంలో ఉన్న తేడా.